జేఈఈ మెయిన్ ఫలితాల్లో ముగ్గురు తెలంగాణ విద్యార్థులతో 100% తో తెలంగాణ ఫస్ట్ నారాయణదే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. మ్యాచ్ నెంబర్ 49 IPL 2026లో SRH వర్సెస్ పంజాబ్ మధ్య తలబడిపోతున్నటువంటి మ్యాచ్ మన ఉప్పల్ స్టేడియంలో జరగబోతుంది. సో ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుంది? ఇరు జట్లు చాలా టఫ్ టీమ్సే ఉండబోతున్నాయి కాబట్టి రెండు జట్ల బలాబలాలు ఏంటి, ఎవరికి గెలిచే అవకాశం ఉంది, దీనికి సంబంధించి మనం మాట్లాడుతూ మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ సేచ్ వెంకటేష్ గారు జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. ఉప్పల్లో మరొక మజాక జరగబోతున్నట్టే కనపడుతుంది. రెండు బ్యాటింగ్లో దుమ్ముదులిపేటువంటి జట్లు తలబడబోతున్నాయి. ఎలా ఉండబోతుంది ఈ యొక్క మ్యాచ్? వాట్ యు సెడ్ ఇస్ కరెక్ట్. రెండు కూడా బ్యాటింగ్ లో స్ట్రాంగ్ గా ఉన్నాయి, బౌలింగ్ లో రెండు టీమ్స్ కి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ SRH ఇస్ సమ్వాట్ బెటర్ ఇన్ బౌలింగ్. సో ఐ థింక్ యూజువల్ గా ఉప్పల్లో పెద్ద స్కోర్స్ వస్తాయి, కానీ ఇటీవల అంత హై స్కోరింగ్ ఏం లేదు. చూడాలి మరి ఎలా ఉంటుందో. బట్ రెండు టీమ్స్ కి చాలా ఇంపార్టెంట్. అంటే ఈ మ్యాచ్ లో గెలిచిన టీం మరి ముందుకెళ్ళి పాయింట్స్ టేబుల్లో టాపర్ గా, అంటే పంజాబ్ గెలిస్తే టేబుల్ టాపర్ కంటిన్యూ అవుతుంది. ఒకవేళ SRH కానీ గెలిస్తే దే విల్ టాప్ ద టేబుల్. పంజాబ్ని ఓవర్టేక్ చేసి, చాలా కాలంగా పంజాబ్ టేబుల్ టాపర్గా ఉంది, వాళ్ళని ఓవర్టేక్ చేసి 14 పాయింట్స్తో ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. సో గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ SRH టు టాప్ ద టేబుల్. సో రెండు జట్ల బ్యాటింగ్ ఆర్డర్ కనుక చూసుకుంటే ఏది స్ట్రాంగ్గా ఉందని చెప్పొచ్చు? ఓపెనింగ్ కానీ మిడిల్ ఆర్డర్లో కానీ ఇరు జట్లకు సంబంధించిన స్ట్రెంగ్స్ వెరీ డిఫికల్ట్ టు సే దట్. ఎందుకంటే రెండు టీమ్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి బ్యాటింగ్. ఒకవైపు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, క్లాసన్ లాంటి వాళ్ళు ఉంటే, మరోవైపు మీకు ప్రభ్ సిమ్రన్, ప్రియాన్ షారియా, శ్రేయస్ అయ్యర్ లాంటి వాళ్ళు ఉన్నారు. బోత్ ద టీమ్స్ ఆర్ స్ట్రాంగ్. అయితే ఈ రెండు టీమ్స్ గురించి చెప్పేది ఏంటంటే టాప్ 3 ఆర్ టాప్ 4 బాగున్నారు రెండు టీమ్స్కి. తర్వాత కొంచెం సాఫ్ట్ అండర్ బెల్లీ, మిడిల్ ఆర్డర్ కొంచెం వీక్గా ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది రెండు టీమ్స్ కూడా. సో దాన్ని కనుక ఏ టీం మిడిల్ ఆర్డర్ బెటర్గా పర్ఫామ్ చేస్తుందో వాళ్ళకి అవకాశం ఉండే పరిస్థితి, గెలిచే అవకాశం ఉంటుంది. సో SRHకి మళ్ళీ అదే ప్రాబ్లం ఉన్నట్టు కనపడుతుంది సార్. లాస్ట్ మ్యాచ్లో కూడా చూసాం, ఓపెనింగ్ మంచి స్టార్ట్ వచ్చినా కూడా మిడిల్ ఆర్డర్లో ఒక బిగ్ స్కోర్ చేయడంలో విఫలమవుతున్న సందర్భము. ఎందుకు ఇలా జరుగుతుంది అంటున్నారు? ఓపెనర్లో క్లిక్ అవ్వకపోతే SRH టీం బిగ్ స్కోర్ చేయడం కష్టమేనా? అదే SRH గెలుపు ఓటమి అంతా కూడా ట్రావిస్ హెడ్ మీద డిపెండ్ అవుతుంది. దట్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్ సిన్స్ లాస్ట్ 3 years. 3 ఏళ్ళ నుంచి అదే కథ మనం చూస్తున్నాం. ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ కనుక పవర్ ప్లే సర్వైవ్ అయితే, వాళ్ళు పవర్ ప్లేలో ఉంటే ఆటోమేటిక్గా మీకు 80-90 రన్స్ వస్తాయి. సో ఎప్పుడైతే అంత మంచి లాంచ్ ప్యాడ్ క్రియేట్ చేస్తారో దాని మీద వాళ్ళకి ఆ పెద్ద స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళిద్దరు అవుట్ అయినా సరే క్లాసన్ ఆడితే కూడా టీం సర్వైవ్ అయ్యే అవకాశం ఉంటుంది. లాస్ట్ మ్యాచ్లో ఏమైందంటే క్లాసన్ మొట్టమొదటిసారి ఫెయిల్ అయ్యాడు. అతను ఇంతవరకు ఆడిన 10 మ్యాచ్ల్లో ఐ థింక్ 9 మ్యాచెస్లో ఈ క్రాస్ 25. ప్రతిసారి 29 వాజ్ హిజ్ లీస్ట్ స్కోర్. కానీ లాస్ట్ మ్యాచ్లో అతను ఎప్పుడైతే తక్కువ స్కోర్కి అవుట్ అయ్యాడో మొత్తం టీం మిడిల్ ఆర్డర్ అంతా కూడా కొలాప్స్ అయింది. అందులో నితీష్ కుమార్ రెడ్డి కూడా లేకపోవడంతో మరింత ఇబ్బందిగా అనిపించింది. సో దాని నుంచి బయటపడాలి. ఎందుకంటే అనికేత్ వర్మ, సలీల్ లార్వా లాంటి ప్లేయర్స్ దే హ్యావ్ టు పర్ఫామ్. ఎందుకంటే హై టైం. స్మరణ్ కూడా తీసుకొచ్చారు లాస్ట్ మ్యాచ్లో. స్మరణ్, నితీష్ వస్తే మళ్ళీ నితీష్ స్మరణ్ ప్లేస్లో వస్తాడు. బట్ మిడిల్ ఆర్డర్లో ఆ డొల్లతనం నుంచి బయటపడాలి సన్ రైజర్స్ హైదరాబాద్. దానికి ఎలాంటి మార్పు చేస్తారు? నాకు కమిందో మెండిస్ లాంటి వాళ్ళని తీసుకొచ్చే అవకాశం ఉంటుందా? దట్ దే హ్యావ్ టు సీ. రైట్. అలాగే బౌలింగ్ విభాగంలో ఏం చెప్పొచ్చు? రెండు టీంలకు సంబంధించి ఎవరు స్ట్రెంగ్త్గా ఉన్నారు? ఏ టీంకి ఎక్కువ బౌలింగ్ స్ట్రాంగ్గా ఉంది? బౌలింగ్ ఐ థింక్ SRH ఈజ్ మచ్ బెటర్. అంటే ఎప్పుడైతే ప్యాట్ కమిన్స్ వచ్చాడో, ప్యాట్ కమిన్స్ ప్రతి ఓవర్లో బ్రహ్మాండంగా వేస్తున్నాడు అనట్లేదు. ఈ IPLలో ఏంటంటే ఎంత గొప్ప బౌలర్ అయినా, బుమ్రా కావచ్చు, కమిన్స్ కావచ్చు, ఎవ్రీబడి ఈస్ గోయింగ్ ఫర్ రన్స్. ఏదో ఒక బ్యాట్స్మెన్ వాళ్ళ మీద విరుచుకుపడడం అనేది మనం చూస్తున్నాం. బట్ ప్యాట్ కమిన్స్ కొన్ని క్రూషియల్ ఓవర్స్ చాలా గొప్పగా బౌలింగ్ వేస్తున్నాడు. కమిన్స్తో పాటు ఇషాన్ మలింగా హ్యావింగ్ ఏ వండర్ఫుల్ IPL. అతను కూడా ఫెయిల్ అవడంతో లాస్ట్ మ్యాచ్ SRH ఓడిపోయింది. కానీ ఇషాన్ మలింగా అంతవరకు చాలా మంచి బౌలింగ్ వేస్తున్నాడు. అతను స్లోయర్ వన్స్ బాగా వేయడంతో పాటు బ్యాక్ ఎండ్లో వస్తే అతను రివర్స్ స్వింగ్ చేస్తాడు బాల్. సో అది చాలా ఇంపార్టెంట్గా అనిపిస్తుంది. సాకిబ్ హుసేన్ ఈజ్ డూయింగ్ వెల్. స్పిన్నర్స్లో శివంగ్ అండ్ హర్ష్ దుబే కూడా మంచి బౌలింగ్ వేస్తున్నారు. లాస్ట్ మ్యాచ్లో అనవసరంగా SRH హర్షల్ పటేల్ మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళి, ఎందుకంటే బౌలింగ్ సెటప్ చాలా బాగుంది. బ్యాట్ కమిన్స్తో పాటు ఇషాన్ మలింగా, సాకిబ్, ప్రఫుల్ హింగే, హర్ష్ దుబే అండ్ శివంగ్ కుమార్, ఈ కాంబినేషన్ వాళ్ళు క్లిక్ అవుతూ వస్తుంది. వరుసగా మ్యాచ్ గెలుస్తూ వచ్చారు. అలాంటి కాంబినేషన్ అనవసరంగా డిస్టర్బ్ చేశారు. దానివల్ల దే పేడ్ ఏ హెవీ ప్రైస్. ఇక పంజాబ్ బౌలింగ్ విషయానికి వస్తే, పంజాబ్ బౌలింగ్లో చాలా వీక్నెస్ కనిపిస్తుంది. హర్షదీప్ సింగ్ లక్కీగా లాస్ట్ మ్యాచ్లో ఫామ్లోకి వచ్చాడు. అతను మినహా మిగతా వాళ్ళు పెద్దగా పర్ఫామ్ చేయట్లేదు. మార్క్ జాన్సన్ కానీ, బార్ట్లెట్ కానీ, అలాగే చహల్ కూడా పెద్దగా బౌలింగ్ వేయట్లేదు. లాస్ట్ మ్యాచ్లో చహల్ ఒకే ఒక ఓవర్ వేసాడు.
సో పంజాబ్ బౌలింగ్ చాలా వీక్ అయిందేమో ఓవర్ ది పీరియడ్, అంటే మొదట్లో ఉన్నంత పర్ఫార్మెన్స్ వాళ్ళ బౌలర్స్ నుంచి రావట్లేదేమో నాకు అనిపిస్తుంది. సో ఓవరాల్గా ఈ మ్యాచ్లో ఎలాంటి పర్ఫార్మెన్స్ మనం చూడొచ్చు సార్? అంటే బౌలింగ్ డామినేషన్ ఉంటుందా, బ్యాటింగ్ డామినేషన్ ఉండబోతుందా? ఉప్పల్లో ఎలా మ్యాచ్ జరగవచ్చు? అంటే పిచ్ ఎలా ఉంటుంది, ఒకవేళ మనకి యూజువల్ బెల్టర్ ఆఫ్ ఎ పిచ్ మనకి ఉప్పల్ స్టేడియంలో జనరల్గా చూసే ఉంటే దాంట్లో ఫస్ట్ బ్యాటింగ్ అడ్వాంటేజ్ అవకాశం ఉంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసి మీరు ఒక పెద్ద స్కోర్ బోర్డు మీద పెడితే దాన్ని డిఫెండ్ చేసుకునే అవకాశం ఉంటుంది. నన్ను అడిగితే ఎస్ఆర్హెచ్కి ఇది కూడా మంచి అవకాశం, ఎందుకంటే పంజాబ్ వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోయారు. సడన్గా ఉన్నట్టుండి వాళ్ళ టీంలో చాలా లోటుపాట్లు కనిపిస్తున్నాయి. దేర్ ఆర్ సో మెనీ చింక్స్ ఇన్ దేర్ ఆర్మర్. వాళ్ళ మిడిల్ ఆర్డర్ వీక్నెస్ కానీ, లేకపోతే వాళ్ళ బౌలింగ్లో వాళ్ళు పెద్ద స్కోర్ చేసినా డిఫెండ్ చేసుకోలేని పరిస్థితి కానీ కనిపిస్తుంది. సో ఐ థింక్ ఎస్ఆర్హెచ్ విల్ హ్యావ్ ఎ బెటర్ అడ్వాంటేజ్ ఈ మ్యాచ్లో అని అనుకుంటున్నాను. బట్ దానికి క్లాసన్, అభిషేక్, ట్రావిస్ లాంటి వాళ్ళు బాగా పర్ఫామ్ చేయాలి. వీళ్ళు పర్ఫామ్ చేయకపోతే ఎస్ఆర్హెచ్ కూడా ప్రాబ్లం ఉంటుంది. ఫైనల్గా ఎవరు గెలిచే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? దేనికి ఎక్కువ ఎడ్జ్ ఇస్తారు? డెఫినెట్గా ఎస్ఆర్హెచ్ విల్ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్. హోమ్ అడ్వాంటేజ్ కూడా, ఎందుకంటే క్రౌడ్ కూడా బ్రహ్మాండమైన. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ఈజ్ గ్లామర్ టీమ్. చాలా మంది ఫ్యాన్స్ గత 2-3 సంవత్సరాలుగా నాట్ ఓన్లీ హైదరాబాదీస్, తెలంగాణ రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, వీళ్ళు ఆడుతున్న తీరు, ది కైండ్ ఆఫ్ క్రికెట్ దట్ దే ఆర్ ప్లేయింగ్, అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడుతున్నారు కదా, దానివల్ల వాళ్ళకి విపరీతమైన ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది. సో ఎస్ఆర్హెచ్కి హోమ్ అడ్వాంటేజ్, హోమ్ క్రౌడ్ సపోర్ట్ చాలా ఉండే అవకాశం ఉంది. కండిషన్స్ కూడా బాగా తెలుసు, ఇక్కడ కండిషన్స్ బాగా తెలుసు. అభిషేక్ శర్మ హ్యాస్ ఎ గ్రేట్ రికార్డ్ ఇన్ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో, అది చాలా మంచి రికార్డు ఉంది. ట్రావిస్ హెడ్ కూడా ఫామ్లోకి వచ్చాడు. ట్రావిస్ హెడ్ ఎప్పుడైతే ఫామ్లోకి వచ్చాడో, లాస్ట్ మ్యాచ్లో అతను ఫామ్లోకి వస్తే అతను పట్టుకోవడం చాలా కష్టం. ట్రావిస్ హెడ్ కెన్ డెస్ట్రాయ్ ఎనీ బౌలింగ్ అటాక్. సో అభిషేక్, ట్రావిస్ హెడ్ కనుక మంచి స్టార్ట్ అందిస్తే ఐ థింక్ ఎస్ఆర్హెచ్ ఇస్ గోయింగ్ టు విన్ దిస్ మ్యాచ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అది మొత్తానికి ఎస్ఆర్హెచ్ వర్సెస్ పంజాబ్ మధ్య జరగబోతున్నటువంటి మ్యాచ్లో పరుగుల వరద పారడం ఖాయంగా కనిపిస్తుంది. మ్యాచ్లో ఎవరు గెలిచి నెంబర్ 1 స్థానంలోకి వెళ్తారనేది వేచి చూద్దాం.